హై హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. పుష్ప 2 ప్రభంజనం అనేది ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్లో అంతా కూడా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా మొత్తం వైల్డ్ ఫైర్ జాతర అన్నట్టు ఉన్నాయి. సో అయితే ఆ సినిమాలో పుష్పరాజుకి అంత వెయిట్ రావడానికి, పుష్పరాజు తాండవాన్ని అంత హైలైట్ అవ్వడానికి మెయిన్గా ఉపయోగపడింది జాతర ఎపిసోడ్. ఆ జాతర ఎపిసోడ్లో పుష్పరాజుని చూస్తాం, మన చూపు ఇంకొకరి మీద కూడా పడద్దు అనమాట. అతను మరెవరో కాదు, బుగ్గారెడ్డి అనమాట. సో ఇక్కడ నేను ఎలా అయితే తారక్ ఉన్నానో నా పక్కన ఉన్నారు తారక్ పొన్నప్ప. ఆయన ఈ క్యారెక్టర్ చేసింది. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ తారక్ పొన్నప్ప, ద బుగ్గారెడ్డి ఆఫ్ పుష్ప 2 టు ద ఆడియన్స్ అనమాట. సో ఈ సినిమా గురించి మనకు చాలా విశేషాలు తెలుసు. బట్ ఆ జాతర, ఆ పర్టికులర్ ఎపిసోడ్ గురించి, తర్వాత ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పుష్ప 2 అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో తారక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం సార్. అంటే యాక్చువల్గా మిమ్మల్ని చూడంగానే ఇదంతా కూడా ఏంటంటే, అంటే నెగిటివ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు అనేసరికి బేసిక్గా అలా ఉన్నారు. కానీ బట్ మిమ్మల్ని మీలో ఒక మంచి హీరో ఇది కూడా కనిపిస్తుంది యాక్చువల్గా. ఆ క్యారెక్టర్ల వల్ల అలా అనిపించింది కానీ మాకు. అవును, అదన్నీ మేకప్ దయా వల్ల అలా చేశారు. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ లీడ్ గా చేసే ఛాన్స్ దొరుకుతుంది అని నేను. ఎస్. అయితే ఈ పర్టికులర్ పుష్ప 2 విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ ఇంతకుముందు నేను వేరే శ్రీకాంత్ విశాఖ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అంటే జాతర ఇంత రేంజ్లో సెటప్ లేదు బట్ అని చెప్పి. సో అది మీకోసం సెటప్ చేశారేమో మైట్ బి. ఎందుకంటే జాతర సెటప్లో హైలైట్ అయింది ఇద్దరు, ఒకటి బన్నీ గారు, 2 మీరు అనమాట. అరగుండి చేయించుకుని ప్లస్ ఆ ట్రైలర్లో కూడా మేము చూసినప్పుడు మాకు అర్థం కాలేదు ఇది ఎవరి షాట్ ఎవరి క్లోజ్అప్ అనేది. నేనే అంటే చూడడానికి ఏమో బన్నీ గారిలో ఉన్నారు, లేకపోతే కాదనిపిస్తుంది అని చెప్పి 2-3 ఫ్రెండ్స్ కూడా పెట్టాను. ఎవరు ఇదంటే ఎవరు గెస్ చేయలేదు. చాలా మంది వేరే వేరే గెస్సెస్ చేశారు. ఫాజిల్ అన్నారు, మన జాలరెడ్డి ధనంజయ గారు అన్నారు. సో చాలా కన్ఫ్యూజన్ జరిగింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మొత్తం టోటల్ గా తారక్ పొన్నప్ప అనే పేరు మొత్తం మారుమవుతుంది. సో అంటే బేసిక్గా మరి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మా తెలుగు ప్రేక్షకులు అయితే ఓన్ చేసుకున్నారు, అదంతా ఉంది. సో బీయింగ్ ఏ కన్నడ హీరో, మీకు కన్నడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడ మన బెంగళూరు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఎంత బాగానే చేస్తున్నారు, ఆ లాంగ్వేజ్ ని నేర్చుకుని మీరు ఆ స్లాంగ్ ని కరెక్ట్ గా వాడారు. సో కడప స్లాంగ్ అవన్నీ రావాలి కరెక్ట్ గా. సో చాలా బాగానే చేశారు. చిత్తూరు స్లాంగ్ అంతా నేర్చుకుని చేయడం. మనది కడప, పుష్ప చిత్తూరు. ఓకే. సో రాయలసీమలో ఉన్న ఒక సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయంట. సో దానికోసము కొన్ని రైటర్స్ ని పెట్టారు, ప్రాపర్ కడప స్లాంగ్ కోసమే యాక్సెంట్ రావాలి అన్నట్టు. సో అవన్నీ చాలా డీటెయిలింగ్ లో ఇది తీసుకొని మనము చేసినది. అయితే పుష్ప అనేది మీది కంటిన్యూషన్ క్యారెక్టర్ కాదు, కొత్తగా వచ్చింది. పుష్ప ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు. మరి మళ్ళీ పుష్ప 2 వస్తుంది అన్నప్పుడు, మీకు ఆడిషన్కి పిలిచినప్పుడు, లేదంటే మీరు కన్ఫర్మ్ అయ్యారు అన్నప్పుడు, ఏంటి ఆ ప్రాసెస్లో మీకు వచ్చిన పిలిచినప్పుడు ఎలా అనిపించింది, ఫైనల్ అయ్యారు అనగానే ఎలా అనిపించింది మీకు? మనకందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 3 years గ్యాప్ అయింది అల్లు అర్జున్ సార్కి. ఆల్రెడీ పుష్ప 2 షూట్ స్టార్ట్ అయిపోయింది అని నాకు తెలిసింది. మిడిల్లో ఒకరోజు ఇలాగే సుబ్రహ్మణ్యం సార్ అని ఉన్నారు, ఈపీగా వర్క్ చేస్తున్నారు మైత్రిలో. సో వాళ్ళ నంబర్ తీసుకుని, సార్ ఇలా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంటే వాళ్ళ నంబర్ ఇవ్వండి సార్ అంటే, పుష్ప 2 అసోసియేట్ ఒకరు అనిల్ అని వాళ్ళ నంబర్ ఇచ్చారు. ఫొటోస్ పెట్టినా అండ్ నా షోరీల్ పెట్టినా. నాకు ఐడియా లేదు ఇది పుష్ప అసోసియేట్ డైరెక్టర్ అని. సరే ఒక 4-5 days అయిన తర్వాత ఇమీడియట్ గా కాల్ వచ్చింది, ఇలా సుకుమార్ సార్ మీ షోరీల్ చూసారు, వచ్చి ఒకసారి కలవాలంట సార్ ని అని. అండ్ వెళ్ళి కలిసిన ఆ షోరీల్ చూసి ఒక మెంటలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ ఒకటి చేసిన కన్నడలో, గిల్కి అని. సో అది చూసి చాలా నచ్చింది. అండ్ సార్ ఇంప్రెస్ అయ్యి, ఓకే ఒకసారి లుక్ టెస్ట్ ట్రై చేద్దాము, అండ్ జాత్ర లుక్ ఏముందో ద రెడ్ అండ్ బ్లాక్ అది ట్రై చేద్దామని అన్నారు. ఒక 2-3 లుక్స్ అయిన తర్వాత ఈ లుక్ ఫైనలైజ్ చేసి ఆల్మోస్ట్ 2 days లో ఫైనల్ అయింది. నేను జాయిన్ అయినది 2024 బిగినింగ్ జాన్లో షూట్ చేశారు అది. సో పుష్ప 2 స్టార్ట్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది, ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుంటే బాగుండేది అని. బట్ టైం బాగుందంటే ఇట్ కమ్స్ టు యూ అన్నట్టు అంటారు కదా. సో అలా. మరి ఫైనల్ అయ్యారు అనగానే ఏంటి మీ ఫీలింగ్? బటర్ఫ్లైసా లేకపోతే పిల్లి మొగ్గలు వేసారా, ఏం చేశారు? నాకు యాక్చువల్లీ ఫైనల్ అయ్యాను అని చెప్పింది ఆ రోజే. అంటే ఎప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, లేదు లుక్ టెస్ట్ కూడా కాదు, లుక్ టెస్ట్ అయిపోయింది, చూద్దామండి మీకు చెప్తారు, ఇంకొక 2 days లో షూట్ ఉంది, ఏమైనా ఉంటే మీకు చెప్తాను అని అన్నారు. సరే నేను కొంచెం డిసార్టన్గా బెంగళూరు వెళ్ళిపోయినా. 2 days అయిన తర్వాత బెంగళూరులో ఉంటే కాల్ వచ్చింది, ఎక్కడున్నారు అని. నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నా, ఇమ్మీడియట్గా రావాలి, మీకు షాట్ ఉందంటే ఆఫ్టర్నూన్.
నేను ఆఫ్టర్నూనే నేను బయలుదేరొచ్చండి, చాలా ట్రాఫిక్ బెంగళూరు కూడా అలాగే అవ్వదు అని చెప్పినప్పుడు లాస్ట్ లో 4 o'clock ఇక్కడ వచ్చి నేను 6 o'clock కి రెడీ అయ్యి ఫస్ట్ షాట్ ఇచ్చిన. సో ఏది ఫోన్ చేసి వచ్చేయడం ఇంకా బయలుదేరి ఎక్సైట్మెంట్ అనేది లేదు, చాలా టెన్షన్ అయిపోయింది నాకు ఏం జరుగుతుంది ఇక్కడ అని. సో ఒక టెన్షన్ లో స్టార్ట్ అయిన ఇది, బట్ లేటర్ ఆ ఎక్సైట్మెంట్ స్లోగా స్టార్ట్ అయింది. మరి ఫస్ట్ రోజు ఏ షాట్ తీశారు? ఫస్ట్ రోజు మనము సాంగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎంటర్ అవుతాము, కొమ్ములు సో ఆ షాట్ మనం చేసిన ఫస్ట్ షాట్. అయితే ఫస్ట్ రోజు అల్లు అర్జున్ గారితో కాంబో లేదు ఫస్ట్ రోజు, అంటే వాళ్ళు ముందు డాన్స్ చేస్తూ ఉంటారు, మనం వెనకాల పాస్ అవుతాం అన్నట్టు ఉంటది ఒక షాట్. మరి అయితే ఇప్పుడు అంత బిగ్ హీరో, అంత పెద్ద పుష్ప లాంటి దాంతో మేనేజ్ సృష్టించిన హీరోతో ఫస్ట్ షాట్ ఛాలెంజ్ ఎలా అనిపించింది? ఛాలెంజింగ్ అనిపించిందా లేకపోతే? ఛాలెంజింగ్ అనేది నాకు అనిపించలేదు, బట్ నర్వస్ ఎస్, ఎందుకంటే అంత పెద్ద సెటప్, అంత పెద్ద క్రౌడ్ చూస్తున్నా ఇలాంటి సెటప్ నాకు అక్కడ జస్ట్ సుకుమార్ సార్ మాత్రమే తెలుసు ఆ రోజు. అసలు ఎవ్వరూ ఐడియా లేదు. వెళ్ళి ఓకే అల్లు అర్జున్ సార్ వచ్చారన్నారు, అల్లు అర్జున్ సార్ని చూసిన కంప్లీట్ మేకప్లో ఉన్నారు, ఓకే వాళ్ళు కూడా వాళ్ళ జోన్లో ఉన్నారు, ఓకే షార్ట్ రెడీ 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 అని చాలా హడావడి జరిగింది అక్కడ. అండ్ ఆ రోజు నర్వస్నెస్ కొంచెం జరిగింది, బట్ ఛాలెంజింగ్ అని ఏం అనిపించలేదు. యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. లుక్ టెస్ట్ లోనే కొంచెం బేసిక్ బ్రీఫ్ ఇచ్చారు కాబట్టి ఆ ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు బన్నీ గారిని అంటే ఆ గెటప్ లో మాకు చూస్తుంటేనే థియేటర్ లోనే ఒక పూనకాళ్ళు కైండ్ ఆఫ్ ఇది ఉంది. మరి రియల్ గా చూసినప్పుడు ఏంటి మీ పరిస్థితి అసలు? అంటే ఆ డాన్స్ కానీ, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మేకప్ కానీ వాళ్ళని చూసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఈ క్యారెక్టర్ కి ఈక్వల్ గా మనము కూడా ఇవ్వాల్సి వస్తుంది, పర్ఫామ్ చేయాలి, లేదంటే మళ్ళీ చాలా వీక్ గా కనపడుతుంది ఈ క్యారెక్టర్, తర్వాత వచ్చినప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉండదు అని. సో మన బన్నీ సార్ ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అని చెప్పి ఈక్వల్ టక్కర్ ఇచ్చేద్దాం అన్నట్టే నేను కూడా పర్ఫామ్ చేశాను. సో దట్ వాస్ సంథింగ్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. మరి మేకప్ ఎంత టైం పట్టేది? ఏంటంటే ఆయన మేకప్ చాలా టైం పట్టిందండి, మరి మీది కూడా ఆల్మోస్ట్ అంతే కదా? మొత్తం ఆల్మోస్ట్ ఒక 1.5 hours అయితే ప్రతిరోజు మేకప్ పడేది. ఆ గుండు చేసిన సీన్ ఏముందో అది కొంచెం ప్రాస్థెటిక్స్ ఎక్కువ కాబట్టి ఇంకొక 1/2 hour to 45 minutes ఎక్కువ పడేది దానికోసం. సో గుండు చేసి నా గెటప్ లో చూసుకునే అనిపించింది మీకు? అంటే అయితే డిఫరెంట్ గా ఉంది, ఇది ఏంటిది అని ఫస్ట్ అనుకున్నా, బట్ ఆ రెస్పాన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ½ second షార్ట్ కి అదైతే నాకు వేరే లెవెల్ ఒక కిక్ ఇది ఇచ్చింది. సో వెరీ హ్యాపీ. అంటే యాక్చువల్గా సుక్కు గారికి ఉన్న పేరు ఏంటంటే చెక్కుతారు అనేది కూడా ఒక పేరు ఉంది. అంటే ప్రతి దాన్ని కూడా కీన్ గా అబ్జర్వ్ చేసి, అంటే ఆల్మోస్ట్ పుష్ప 2 3 ఏళ్ళు తీయడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే రోజుకి ఒక్క సీన్ కూడా కాదు, ఒక్క షార్ట్ తీసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి. సో మరి మీరు మొత్తం ఎన్ని రోజులు వర్క్ చేశారు? సుక్కు గారితో ఎలా ఉండేది? అంటే ఎలా చెప్పి చేయించుకునేవాళ్ళు? అంటే మీరు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా జస్ట్ ఒక లుక్ టెస్ట్ మాత్రమే అయింది, మీకు తీసుకొచ్చి క్యారెక్టర్ని ఎక్కించి చేయించడం అంటే అది చిన్న విషయం కాదు కదా. సో మరి సుక్కు సార్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎన్ని రోజులు వర్క్ చేశారు మొత్తం పుష్ప మీరు? నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు భయం పెట్టేశారు. సుకుమార్ సార్తో మీరు చేస్తున్నారు, మీరు చూడండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వాళ్ళు మాన్స్టర్ అది ఇది. నేను ఏంటిది ఇంత భయపెడుతున్నా అనుకున్నా. షార్ట్ మీద షార్ట్ తీసుకుంటారు, ఓకే నేను రెడీ అయిపోయినా, సార్ ఏం అడుగుతారో నేను అది ఇస్తాను. సో స్టార్టింగ్ లో అది ఇనీషియలీ కొంచెం కష్టం అన్నట్టు అనిపించింది వీళ్ళందరూ భయం పెట్టినందుకు. బట్ ఒక్కసారి సర్తో కూర్చొని ఆ డీటెయిలింగ్ ని అర్థం చేసుకుని వాళ్ళు అంటారు నాకు స్మైల్ కావాలి ఎనీ టైం, మీరు ఏమైనా కూడా మీకు గుండు కొట్టినా మీకు పంచు కొట్టినా ఏమి కొట్టినా కూడా మీరు ఆ స్మైల్ లోనే ఉండాలి అండ్ కళ్ళు కొట్టుకొని ఉండాలి. అదన్నీ చాలా పర్టికులర్ గా చెప్పారు. సో ఆ డీటెయిలింగ్ చెప్పినప్పుడు నాకు కొంచెం ఈజీ అయింది. బాడీ లాంగ్వేజ్ చూపించి సార్ ఇలా చేస్తే బాగుంటుందా, ఇది బాగుంది ఇది బాగుంది అంటే సార్ ని మనం అడగడం, ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఆడియన్స్, సారీ మన యాక్టర్ కి ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ద బెస్ట్ అని అనిపిస్తుందో అప్పుడు సార్ ఓకే చెప్తారు, లేదంటే సార్ కి ఏమనిపిస్తుందో ఆ చేంజెస్ చేస్తారు. సో యాజ్ అ డైరెక్టర్ ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడే మనకు కూడా కొంచెం ఆ ఫ్రీడమ్ ఉంటది. ఓకే మనము మన బెస్ట్ ఇవ్వచ్చు, ఇది వర్కౌట్ అయిందంటే ఓకే, లేదంటే ఏదైనా చేంజెస్ చెప్తారు సరే దానికి తగ్గట్టు చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు. ఓకే అంటే మరి ఎక్కువ సీన్స్ ఎక్కువ టేక్స్ ఏ సీన్ ఇవ్వండి? నాకు తెలిసినట్టు లాస్ట్ లో దీంట్లో ఉంది కదా ఆ షార్ట్ కే మోస్ట్లీ అరౌండ్
24-25 టేక్స్ పడింది. ఓ 25 టేక్స్. అవును. మరి ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే సుకుమార్ గారు నిజంగా ఆయనకి కావాల్సింది వచ్చే వరకు ఉంటుంది. మరి బన్నీ గారు ఒక బీయింగ్ హీరో కదా, మరి ఆయన కాంబినేషనే కదా అది. మరి ఆయనకి ఏం విసుగు ఇలాంటి ఏమి ఉండదు అస్సలు లేదు. నాకు యాక్చువల్లీ అది చూసి చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ దానికైనా ముందు కొన్ని టేక్స్ 32 టేక్స్ కూడా వెళ్ళింది. అయ్యో, ఎందుకంటే చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి, టెక్నికల్ మిస్టేక్స్ ఉంటుంది, లేదంటే ఫైటర్స్ ఎక్కడ కొంచెం మిస్ అయిందంటే కూడా అది ఆ షాట్ కరెక్ట్ గా రాదు. పాపం అందరూ కష్టపడ్డారు, ఆ ఫైటర్స్ అయినా, నౌకాన్ మాస్టర్ అయినా, బన్నీ సార్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ ఆన్ స్క్రీనే కనపడుతుంది వాళ్ళ చేసిన బెస్ట్ ఇది. సో వెరీ హ్యాపీ ఆ బెస్ట్ చేసినందుకు ఈ రోజు ఆ ఫ్రూట్ఫుల్ గా అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి బన్నీ గారితో అంటే ఏమన్నా కూర్చుని మాట్లాడే ఛాన్స్ కానీ లేదా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఏమన్నా దొరికిందా? ఎస్, కొన్ని దొరికినాయి. అండ్ హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ అండ్ నైస్ పర్సన్. మనకి ప్రతి షాట్ అయిన తర్వాత చూసుకునేవారు, ఏమైనా తగిలిందా, ఓకేనా, అన్ని బానే ఉందా, ఎక్కడైనా దెబ్బ పడిందా, అన్ని అడుగుతారు. సో హీ వాజ్ వెరీ స్వీట్ దట్ వే. ఇన్ఫాక్ట్ ఒక షాట్ లో నీల్ డౌన్ చేయాల్సింది నాకు. ఇప్పుడు నీల్ డౌన్ అంటే అక్కడ ఫుల్ కొంచెం గట్టిగా ఉంది, పడుతుంది అన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ అసిస్టెంట్ ని పిలిపించి మనకి ఇది తెప్పించి, నీ గార్డ్ తెప్పించి అది ఇచ్చారు. సో ఆ తర్వాత అది నాతోనే ఉండిపోయింది. ఐ విల్ కీప్ దట్ యాజ్ అ మెమొరీ ఫ్రమ్ బన్నీ సార్. ఓకే ఓకే. అయితే మొత్తం ఎన్ని రోజులు వర్క్ చేశారు పుష్పకి వచ్చి? ఆల్మోస్ట్ ఒక 50-55 డేస్ జరిగింది ఆ జాతర. జాతర అండ్ ద క్లైమాక్స్ ఆఫ్ మెయిన్ ఏమంటే ఆ ఫైట్ అంత బానే రావాలి, సింగిల్ షాట్స్ లో రావాలి అనే ఒక రీజన్ కోసం ఆ ప్రిపరేషన్, ఆ షాట్ ఇది రెడీ చేయడము అండ్ షాట్ రావడము, సో దీనికే కొంచెం టైం పడుతుంది. దానివల్ల కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ ఇదే. అయితే యాక్చువల్గా మీకు అంటే చాలామంది యాక్టర్లకు ఎలా ఉంటుంది అంటే కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న సినిమాలు చేసుకుంటూ తర్వాత గుర్తింపు వచ్చిన తర్వాత, బట్ మీకు ఆ టేక్ ఆఫ్ ఎలా దొరికింది అంటే రావడమే పాన్ ఇండియా సినిమాస్లో ఒక KGF అని, KGF 2, తర్వాత ఇప్పుడు దేవర, తర్వాత పుష్ప 2, ఈ లాంచ్ ప్యాడ్ ఎలా దొరికింది మీకు? అంటే లేదండి, మీరు అన్నట్టు ఆ స్ట్రగల్ ఉంటది. ఆ స్ట్రగల్ అయితే నేను బేసికలీ కన్నడలో చేసిన. ఇనిషియల్ గా హీరోగా చేసిన ఒక 2-3 ఫిల్మ్స్ వర్క్ అవ్వలేదు. తర్వాత చిన్న ఫిల్మ్స్ చేసుకొని అండ్ రఘువరన్ బీటెక్ అని ఒక సినిమా వచ్చింది, అది రీమేక్ అయింది, దాంట్లో విలన్ గా చేసిన. అండ్ అక్కడి నుంచి మళ్ళీ KGF. స్లోగా అలాగే కాంటాక్ట్స్ పెరిగింది. ఈ అసోసియేట్ డైరెక్టర్ కి ఆ అసోసియేట్ డైరెక్టర్ తెలుసు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కాంటాక్ట్స్ ఉంటాయి. సో అలాగే వచ్చి KGF వచ్చింది. అండ్ KGF తర్వాత పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి గుర్తించారు. అలాగే ఆడిషన్స్ ఇచ్చారు. అయితే యాక్చువల్గా అంటే మరి ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. దానికన్నా ముందు సుకుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. మీరు ఏదో ఒక డైలాగ్ చెప్తే సుకుమార్ గారు వచ్చి ముద్దు పెట్టారంటే మీకు? ఎస్, లాస్ట్ లో ఒక షాట్ ఉంది, పుష్ప దగ్గర వెళ్ళి చెప్తా, ఏంటి అమ్మాయి మీద చిన్న గీటు పడితే రప్ప అని నరుకుతావా అని, అదొక షాట్. సో అది చాలా నచ్చింది సార్కి. చూసి ఇమీడియట్ గా వచ్చారు, ఏంటి పర్ఫెక్ట్ గా తీసుకున్నామని చెప్పి అక్కడే హగ్ చేసి ఒక కిస్ ఇచ్చి, ఏమనుకోవద్దు కిస్ ఇచ్చినా అని అన్నారు. సార్ మీరు కిస్ ఇచ్చారు సార్. సుకుమార్ గారు కిస్ ఇస్తే ఒక ఆటోగ్రాఫ్. సో ఇది నేను ఏమనుకోవద్దు సార్, నాకు ఇది ఒక పెద్ద ఇది గిఫ్ట్ అన్నట్టు. ఎన్నో టేక్ అది ఓకే చేసింది. అది యాక్చువల్లీ మనము మానిటర్ లో చేస్తున్నప్పుడు, మానిటర్ లో చేసిన తర్వాత ఎప్పుడు ఓకే అవుతుందో బన్నీ సార్ వస్తారు, ఇంకొక 2 మానిటర్ జరుగుతాయి, అది షార్ట్ ఓకే అవుతుంది. సో మానిటర్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ షాట్ లోనే అది వచ్చేసింది. సో తెలుగు ఇంత బాగానే మాట్లాడుతున్నారు, ఆ స్లాంగ్ కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మనకేమంటే మేజర్ గా సింక్ సౌండ్ వాడారు, డబ్బింగ్ వాడలేదు. అంటే అన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే డబ్బింగ్ వాడతారు, కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ సింక్ సౌండ్ లోనే వెళ్ళిపోయారు. సో అది కావాలన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అది సరికి చాలా నచ్చింది. అండ్ వాళ్ళ కాంప్లిమెంట్ అలా ఇచ్చారు, ఆ కాంప్లిమెంట్ అలా చూపించారు అనమాట ఆయన యాక్చువల్గా. ఓకే. అయితే మరి ప్రశాంత్ నీల్ గారితో అంటే కన్నడ అనే అంటే మీకు కొంచెం ఈజీ అంటే ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అది, ఎందుకంటే ఇంకోటి అంటే KGF అన్నప్పుడు ఎవరికీ ఊహించలేదు పాన్ ఇండియాలో అంత సెన్సేషన్ అయిపోద్దని చెప్పేసి.
సో మరి ఎలా వచ్చింది అవకాశం, దాన్ని ఎలా ఇది చేసుకోగలిగారు? అదే నేను రఘువరన్ బీటెక్ అని అన్నా కదా, అది కన్నడలో జరుగుతున్నప్పుడు అక్కడ ఒక అసోసియేట్ డైరెక్టర్ని కలిసిన, ఇలా కేజీఎఫ్ ఆడిషన్స్ ఉందంట అక్కడ వెళ్తున్నా అని చెప్పి అక్కడ వెళ్ళాను. వెళ్ళి చూస్తే అది కేజీఎఫ్ ఆడిషన్స్ కాదు, ఏదో వేరే సినిమా, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ జరుగుతుంది. కొంచెం బాధగా అనిపించింది, వచ్చి చెప్పుకున్నా ఇలా అయిందండి, కేజీఎఫ్ అన్నారు కానీ అది కేజీఎఫ్ కాదు అని. ఓ కేజీఎఫ్, ఓకే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మనతోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు, నంబర్ ఇస్తా మీరు ఇది పెట్టండి, మీ ప్రొఫైల్ పెట్టండి అని అన్నారు. ప్రొఫైల్ పెట్టిన అండ్ ఏదో ఒక రోజు సడన్ గా నాకు కాల్ వచ్చింది, ఇలా ఆడిషన్ ఉందండి. మీకు ఏది జరిగినా సడన్ గానే జరుగుతున్నాయి, యాక్చువల్లీ సడన్ గానే అది జరిగింది. వెళ్ళి ఒక డైలాగ్ ఇచ్చారు ఆడిషన్ కి, డైలాగ్ తీసుకున్నా, 1 వీక్ లో మీకు షూట్ ఉంటది అన్నారు. సో ఇలాగే మీరు అన్నట్టు అన్ని సడన్ గా జరుగుతుంది. సో ఐఎమ్ హ్యాపీ, సడన్ గా జరిగిందంటే కూడా మంచి జరిగింది అంటే చాలు అని. అయితే మరి కేజీఎఫ్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చాలా, అంటే అది కూడా పుష్పలానే ఒక నెగిటివ్ టాక్, ఫస్ట్ బాగాలేదని, తర్వాత ఇది 1 వీక్ ఫిల్మ్ 2 వీక్స్ ఫిల్మ్ అని అన్న మాట్లాడుకున్నారు. తర్వాత సెన్సేషన్ వేరే ఉంది. సో మరి ఏమనిపించింది అంటే బీయింగ్ ఏ కన్నడ పీపుల్ కింద మీకు ఏమనిపించింది? అంటే ఇది ఫస్ట్ ఒక పాన్ ఇండియా కదా, పాన్ ఇండియా ఫిల్ము. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి ఒక రాజమౌళి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక బాట వేద్దామని బయలుదేరాడు. ఎలా అనిపించింది? దాని తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఏమనిపించింది మీకు? నిజంగా చెప్పాలంటే హొంబాళే ఫిల్మ్స్ వాళ్ళు అంత పెద్ద సినిమా చేశారు, ప్రశాంత్ నీల్ సార్ అంత బాగానే తీశారు. బట్ మేజర్లీ ఈ ముగ్గురికే క్రెడిట్స్ వెళ్తుంది. వన్ ఇస్ రాకింగ్ స్టార్ యశ్ గారు, ప్రశాంత్ నీల్ సార్ అండ్ హొంబాళే ఫిల్మ్స్. ఫస్ట్ చేసినప్పుడు కన్నడ సినిమానే చేశారు. అది వచ్చిన ఒక లెవెల్లో ఆ బ్యూటీని చూసి వాళ్ళు డిసైడ్ అయ్యారు, మనం ఇది పాన్ ఇండియా చేద్దాము, ఇట్ విల్ వర్క్ అని. అండ్ పాన్ ఇండియాకి ఏమేమి కావాలో అదన్నీ ప్రమోషన్స్ చేశారు. అండ్ రిలీజ్ అయినప్పుడు ద మ్యూజిక్ అయినా, ద సినిమాటోగ్రఫీ అయినా, ద పర్ఫార్మెన్సెస్ అయినా అన్నీ కలిసి వచ్చింది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ బికేమ్ అ బిగ్ సెన్సేషన్. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇనిషియల్లీ ఫస్ట్ 4-5 డేస్ వచ్చిన రిజల్ట్ వేరు కదా దానికి. కన్నడలో అయితే అది బాగానే వచ్చింది, కన్నడలో బయట కొంచెం నెగటివ్ గా వచ్చింది, బట్ ఆ తర్వాత ఎక్కేసింది. అదే అండ్ దట్ బికేమ్ అ సెన్సేషన్ ఆఫ్టర్ దట్. ఎస్. అయితే మరి దాని తర్వాత కేజీఎఫ్ కంటిన్యూ చేశారు, మళ్ళీ తర్వాత దేవరాకు వచ్చారు. సో దేవరాతో తెలుగులో సిఎస్ఐ సనాతన్, దాని తర్వాత రజాకర్ అని ఒక సినిమా చేశారు. అండ్ దాని తర్వాత దేవరా. అంటే దేవరా ఎలా కుదిరింది? దేవరా కూడా ఇలాగే నా ఇది పోర్ట్ఫోలియో అండ్ వీడియో ఏముందో అవన్నీ పెడుతున్నప్పుడు మన ఈపీ గారు ఉన్నారు, రాము గారు అని, వాళ్ళకి నా వీడియోస్ వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ గణపతి గారు అని అక్కడ ఇది దేవరాలో కాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసారు, పిలిపించారు. అండ్ అక్కడ ఆడిషన్స్ ఇచ్చిన, మళ్ళీ లుక్ టెస్ట్ జరిగింది, సెట్ అయింది. అండ్ దట్ ఈస్ హౌ అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒకే సంవత్సరంలో అలాంటి ఒక బిగ్ సక్సెస్ దేవరా, బ్యాక్ టు బ్యాక్ పుష్ప, ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకునే విధానం, అంటే మీరు ఇప్పుడు కర్ణాటక అని చెప్తే తప్ప చాలా మందికి తెలియదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఓన్ డబ్బింగ్, యువర్ విత్ స్లాంగ్, అది కూడా అంతే కదా. ఇప్పుడు దేవరా కూడా జనరల్ స్లాంగ్ కాదు, అది కూడా ఒక డిఫరెంట్ స్లాంగ్ కదా. ఆ బీచ్ సైడ్ స్లాంగ్ అంటారు, అది ఏదో ఒక ఊరు, నాకు అది మర్చిపోయాను నేను. అది కూడా చాలా పర్టికులర్ గా చూసుకున్నారు, ఇదే స్లాంగ్ కావాలని. మీరు అన్నట్టు ఇక్కడ ఓన్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ 8 years చేసిన స్ట్రగల్ కి ఈ రోజు గుర్తుపడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా అయిన తర్వాత ఇక్కడ ఆఫీస్ లో వచ్చి కొంతమంది అప్రిషియేట్ చేస్తారు. సో అదన్నీ చూసినప్పుడు చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ అవుతుంది. యాజ్ అన్ యాక్టర్ ఆ అప్రిషియేషన్ కావాలి, చూసారు అనే ఒక ఇది కావాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్తున్న మీ జర్నీ అంతా చూస్తుంటే అంటే ఏది కూడా ఎవరో బ్యాకప్ ఉండి ఎవరో చేసింది కదా, మొత్తం అంతా కూడా మీరు ఓన్లీ మీ వీడియోలు వాటి ద్వారా వచ్చింది కదా. అవును, ఎందుకంటే మా ఇంట్లో అయితే సినిమా వాళ్ళ ఎవరు లేరు, ఫిల్మ్స్ అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళు. నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్. సో ఇట్ వాజ్ అ టోటలీ న్యూ పాత్. నేనే ఆ రోడ్ ని చేసుకొని రావాల్సి. అయితే చాలా మంది కన్నడ నుంచి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది వస్తారు, వాళ్ళు ఏదో ట్రై చేస్తారో తెలియదు కానీ సీరియల్స్కి వెళ్ళిపోతారు ఇమీడియట్గా. స్టార్ మా సీరియల్స్, సగం సీరియల్స్లో వాళ్ళే ఉంటారు.
బట్ మళ్ళీ మీరు ఈ పాత్రని చూజ్ చేసుకుని రావడానికి అంటే మళ్ళీ మీకు ఎక్కడ అనిపించలేదు, డిసప్పాయింట్మెంట్ ఏ రోజు రాలేదా మీకు? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. చాలా రోజు నేను ఇంట్లో కూడా కూర్చున్నా ఖాళీగా, సినిమాస్ లేకుండా. సో ఆ టైంలో పేషెన్స్ అనేది యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ జస్ట్ పేషెన్స్ తో ఉంటే అవ్వదు, మనం కూడా మన హోంవర్క్ చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి క్యారెక్టర్ కి. ఇలా క్యారెక్టర్స్ వస్తే ఎలా చేయొచ్చు, ఆ వీడియో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఇంప్రెస్ అవ్వాలంటే ఏదో ఒక డిఫరెంట్ గా చేసి చూపించాలి. సో దీని మీద మనం మన హోంవర్క్ చేస్తుంటే ఒక రోజు అవన్నీ చేసిన వర్క్ కి ఒక ఫ్రూట్ దొరుకుతుంది అని నేను నమ్ముతా. అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఇయర్. అది అంటే మీరు పడిన హార్డ్ వర్క్ స్ట్రగుల్ అందరికి ఫ్రూట్స్ ఈ ఇయర్ దొరుకుతుంది. అంటే ఒక ఫ్రూట్ దొరకలేదు మీకు, వరుసనే దొరుకుతానే ఉన్నాయి ఫ్రూట్స్ అన్ని కూడా వరుసనే. మరి ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ తో అది కూడా అంతే. అంటే ఆయన పవర్ హౌస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, వీళ్ళందరూ కూడా పవర్ హౌస్ పర్ఫార్మర్స్. ఏది ఈవెన్ బన్నీ గారు కానీ ఎన్టీఆర్ గారు అన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు అయితే కనుక. సో అది నేను నమ్ముతా. అంటే వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషన్ అక్కడ సెట్ లో చూస్తున్నప్పుడు వీళ్ళు ఊరికే స్టార్స్ అవ్వలేదు. వీళ్ళు స్టార్స్ అయిన ఒక మెయిన్ రీజన్ వచ్చి ఆ డెడికేషన్ చూపిస్తున్నారు ఆన్ ద సెట్స్. లేదంటే ఊరికే వచ్చి ఓకే ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు, అది ఇది. చాలా మంది అలా వచ్చారు, అలాగే వెళ్ళిపోయారు కూడా. బట్ ఇలా గ్రో అవ్వాలంటే ఆ డెడికేషన్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ సచ్ బిగ్ స్టార్స్ టుడే. సినిమాలో కూడా ఉన్నట్టుంది మీ డైలాగ్, దానికి కూడా యాప్ట్ అయిపోద్ది కదా, ఊరికనే పెద్దోళ్ళు ఎవర్రా. ఎగ్జాక్ట్లీ. యా మరి అయితే ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే అది ఖచ్చితంగా ఒక రకంగా అంటే బన్నీ గారితో ఛాలెంజింగ్, అంటే మీకున్న స్క్రీన్ స్పేస్ అదంతా వేరు. బట్ అక్కడ ఏంటంటే కరెక్ట్గా ఆయనతోనే వర్క్ చేయాలి కదా. సో మరి ఆయనకి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే పేరు ఉంది. సో మరి ఎలా అనిపించింది? నాకు ఎన్టీఆర్ సార్ తో చేస్తున్నప్పుడు అవును మీరు అన్నట్టు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కొంచెం భయం వేసేది. ఓకే మనం మిస్టేక్స్ చేయకూడదు, మన వాళ్ళ ఇంకొక టేక్ వెళ్ళకూడదు అని. బట్ నాకు దాని మీద కూడా హోంవర్క్ చేసినప్పుడు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. అండ్ ఫస్ట్ మన ఎన్టీఆర్ సార్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. అది జరిగింది కాబట్టి నాకు కొంచెం కంఫర్ట్ గా చేయడానికి ఒక స్పేస్ దొరికింది. ఎస్. అయితే సుకుమార్ గారిది ఒక డిఫరెంట్ స్టైల్, కొరటాల గారిది ఒక డిఫరెంట్ స్టైల్. సో మరి దేవరా చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ దేవరా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. దేవరా ఎక్స్పీరియన్స్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది చాలా బ్యూటిఫై గా చేశారు. ఆ సీ సైడ్ ఇదని సముద్రం కాడ చేసేది, ఆ బ్లూ మ్యాట్స్ ఇది చేసేది. సో అది కూడా ఈవెన్ మన కొరటాల శివ సార్ కూడా చాలా డీటెయిలింగ్ ని అబ్జర్వ్ చేస్తారు. బట్ వాళ్ళు చెప్పే విధానం చాలా కామ్గా కూల్ గా ఉంటుంది. బట్ సుకుమార్ సార్ అలా కాదు, అక్కడ కట్టి చెప్పి ఇక్కడ వస్తారు, ఇక్కడ చెప్పి ఇలా చేయండి అలా చేయండి అలాగే ఉంటది. ఇది క్రియేట్ చేస్తే ఎమోషన్ ఆయన కూడా క్యారీ చేస్తుంటారేమో ఖచ్చితంగా సీన్ లో ఉన్న ఎమోషన్. ఓకే ఓకే. కానీ మన కొరటాల శివ సార్ అయితే చాలా కామ్ కూల్ గా ఉంటారు. ఇలా చేయండి, ఇది బాగుంటది, ఓకే కూల్ గా తీసుకోవచ్చు. కానీ అక్కడ కూల్నెస్ ఉండదు సుకుమార్ సార్ తో. అది చాలా హడావడి ఉంటది. దాని మీద మనం కంట్రోల్ తీసుకొని వెళ్ళిపోతే హాయిగా చేయొచ్చు, లేదంటే టెన్షన్ లో వేరే ఏదేదో సైడ్ కి వెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ వేర్ అన్ యాక్టర్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యా మరి అయితే ఇప్పుడు బీచ్ సైడ్ అన్నారు, అప్పుడు ఎన్టీఆర్ గారే చెప్పారు చాలా హాట్ గా ఉండేది అది ఇది అని చెప్పేసి. మరి దేవరాకి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? యాక్చువల్లీ చాలా హాట్ గా ఉండేది. మనము గోవాలో షూట్ చేసినాము. బట్ నేనేం విన్నా అంటే వైజాగ్ సైడ్ లో షూట్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది అన్నట్టు అన్నారు. మనం చేసిన టైము కొంచెం ఆల్మోస్ట్ రైనీ సీజన్, వింటర్ సీజన్ లో చేసాం కాబట్టి అంత ఇబ్బందిగా నాకు అనిపించలేదు. మేబీ ఎన్టీఆర్ సార్ ఫుల్ సినిమాలో ఉన్నారు కాబట్టి సమ్మర్ సీజన్ అన్ని చేసినప్పుడు వాళ్ళకి కొంచెం డిహైడ్రేషన్ అది ఇది ఎక్కువ ఉంటది. బాడీ మెయింటైన్ చేయాలి, 6 ప్యాక్ చేయాలి, అది ఇది అన్నప్పుడు అలా కొంచెం ఇబ్బంది పడ్డారేమో అని అనుకుంటున్నాను. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా గుర్తింపు అంటే మిగతా ఇప్పుడు డైరెక్టర్సే గుర్తిస్తున్నారు కాబట్టి మీ వర్క్ని ప్రేక్షకులు ఆల్రెడీ గుర్తుపెట్టుకుంటారు, నోటిఫై చేస్తారు కదా. సో ఇప్పుడు మీ మదర్ ల్యాండ్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే వాళ్ళు పలానా సినిమాలో బాగా చేసామని చెప్పడం కానీ ఇలాంటి అప్రిషియేషన్స్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఎందుకంటే మనము స్టార్ట్ చేసినప్పుడు లేదంటే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు, ఇలా అనుకోలేదు ఇలా చేస్తాడని. సడన్ గా ఇలా చేంజ్ అయింది, టోటల్ గా ఇడు పాన్ ఇండియా ఫిల్మ్స్ లో చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. బట్ నేను పర్సనల్ గా ఏం నమ్ముతా అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు అంత సపోర్ట్ ఇవ్వరు. నేను చూసినట్టు బయట స్ట్రేంజర్స్ అని ఏమంటారో, ఫ్యాన్స్ అని ఏమంటారో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఏమి మన నుంచి ఏమి ఆశించరు కదా బేసిక్ గా. సో మరి
అంటే బయట ఒకటి మాట్లాడి మన ముందుకు వచ్చినప్పుడు వేరే మాట్లాడినప్పుడు అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నవ్వుకుంటారా లేకపోతే కోపం వస్తుందా? ఒక రోజు వచ్చి చెప్తారు ఏంటి ఈడు సినిమాల్లో వెళ్ళిపోయాడు, ఎందుకు ఇవన్నీ, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. తర్వాత అన్ని మంచిగా జరిగినప్పుడు నేను చెప్పినా కదా ఈడు ఏదో ఒకటి అవుతాడు అని అంటారు. ఇది చూసినప్పుడు మీకు చూడండి, ఇప్పుడు చెప్తుంటేనే మీరు నవ్వుతున్నారు, అలాగే అనిపిస్తుంది. అదే మరి సరే మీరు ఏమనుకున్నారో అనుకోండి, నేనైతే నా లైఫ్ ని చూసుకొని నా కెరియర్ ని చూసుకొని నేను వెళ్తుంటా. ఐ విల్ బి డూయింగ్ మై బెస్ట్ అట్ వాట్ ఐ యామ్ బెస్ట్ అని చెప్పేసి. అయితే మరి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, యాక్చువల్గా హీరో కట్అవుట్ ఉంది అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇంకా మీకు సుకుమార్ లాంటి వాళ్ళు స్టాంప్ వేసిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు. కొరటాల గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెద్ద సినిమాల్లో తీసుకున్నప్పుడు, తర్వాత మీ లుక్స్ పరంగా చూసుకుంటే అక్కడ క్యారెక్టర్స్ రగ్గడ్ క్యారెక్టర్స్ వల్ల మేకప్ కానీ మేకప్ ఇదిలో ఉన్నారు కదా. మరి ఏమన్నా హీరో కింద ఆల్రెడీ ఇంత ముందు చేశాను, మరి తెలుగులో ఏమన్నా హీరో కింద ఏమన్నా ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హోప్ఫుల్లీ ఇప్పుడు 2025లో కొంచెం వేరే లాగా అనుకుంటున్నా, కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్. అది కూడా ఏదో పెద్ద ప్రొడక్షన్ హౌస్ అని తెలిసింది, సుకుమార్ గారు విన్నారని తెలిసింది. స్టోరీ విన్నారు అంటే 1 లైన్ విన్నారు, బాగుంది అని అన్నారు. సరుకు నచ్చిందంటే ఓకే మనం అప్రోచ్ అవ్వచ్చు ఎవరినైనా అని అనుకుంటున్నాము. సో ఆ కథనన్నీ రెడీ చేసుకొని మనమే ఫ్రెండ్స్ కలిసి చేసుకున్నాము. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. 2025లో అన్ని కుదిరిందంటే హీరోగా కూడా ఒక ప్రాజెక్ట్ లో చూడొచ్చు అని. నెక్స్ట్ ఇప్పుడు హనురాగోపుడి సార్ అండ్ మన ప్రభాస్ సార్ ప్రాజెక్ట్ ఫౌజీ, దాంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. ఒకటేనా ప్రస్తుతానికి? అదొకటి. మళ్ళీ అనకాపల్లి అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, షూట్ జరుగుతుంది. మన నక్కిన త్రినాథరావు సార్ ఉన్నారు కదా, వాళ్ళ ప్రొడక్షన్ లో జరుగుతుంది. అండ్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్, ఇంకొక 10-15 days ఆఫ్ షూట్ ఉంది. అది ఏంటంటే ఈవెన్ దట్ విల్ బి రెడీ. మరి ఇప్పుడు ఫౌజీ అనేది కూడా ఇప్పుడు ఆల్ లైస్ ఆన్ ద నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ ఫ్రమ్ ద టాలీవుడ్ అంటే హనురాగోపుడి సార్ అండ్ ప్రభాస్ గారు కదా, మరి ఆయన పాన్ ఇండియా హీరో. సో హీఈస్ ఏ స్వీటెస్ట్ డార్లింగ్ టు ద ఆల్ ద కోస్టార్స్. మరి మీకు ఎలా అనిపించింది ప్రభాస్ గారితో వర్కింగ్? ఇప్పుడు వరకు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సార్ని ఒకేసారి కలిసిన. అంటే మీ క్యారెక్టర్ స్టార్ట్ అయిందా, వర్క్ స్టార్ట్ అయింది? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లుక్ టెస్ట్ జరిగింది అండ్ వెరీ సూన్ స్టార్ట్ అవ్వబోతుంది. సార్ గురించి చాలా విన్నా నేను, ఈజ్ అ డార్లింగ్ అన్నట్టు మీరు అన్నట్టు చాలా విన్నా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అది చూడాలి, సార్తో మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు అనేది విన్నాను, కానీ అది ఇంకా చూడలేదు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. ఓకే, మరి అంటే ఫౌజీలో ఎలా అంటే పెద్ద క్యారెక్టరా లేదంటే ఇప్పుడు పాజిటివ్ అని చెప్తున్నారు కదా, పెద్ద క్యారెక్టరా లేకపోతే మేజర్ క్యారెక్టర్? ఆల్మోస్ట్ త్రూ అవుట్ ప్రభాస్ సార్ తో ఉంటది అన్నట్టు అన్నారు. ఆయనతోనే ట్రావెలింగ్ ట్రావెల్ ఉంటది అన్నట్టు. లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా కంప్లీట్ ఇది దొరకలేదు, మేబీ కొన్ని రోజుల్లో అది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంకోటి మీకు కంప్లీట్ మీకు ఇక్కడ జాతర దీంట్లో ఎపిసోడ్ పుష్పలో కూడా మీరు ఉన్నదే తక్కువ రన్ టైమే, కాకపోతే దాంట్లోనే మీ ఓన్ క్రియేట్ చేసుకోగలిగారు కదా. అంటే ఎవరి రైతును బలి చేస్తున్నాడు అనే పేరు అయితే తెచ్చుకోగలిగారు కదా. సో నెక్స్ట్ బిగ్ ఫిల్మ్లో ఇంకా అది ప్రభాస్ గారితో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇంకా అది ఇంకా మంచిగా ఒక స్టెప్ అప్. అంటే ప్రతి ఒక్క సినిమా నేను ఒక స్టెప్ అప్ లాగానే చూస్తున్నా. సో ఇది నెక్స్ట్ ఇంకొక స్టెప్ అప్ అని నేను అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరున్న వెళుతున్న ఈ బిగ్ ఫిల్మ్స్ ఈ లీగ్లో అంటే వచ్చిన ప్రతి సినిమాని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదంటే ఫిల్టర్ చేసుకుని రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఏమైనా ఉన్నాయా? రిజెక్ట్ చేసినది కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంటే క్యారెక్టర్ నచ్చకపోతే లేదంటే ఆ క్యారెక్టర్ కి నేను ఒక మంచి ఇది ఇవ్వాలి అని అనుకుంటా, బట్ జస్ట్ ఊరికే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంటే ఆ వాల్యూ ఇవ్వడానికి నా సైడ్ నుంచి ఏం లేదంటే నాకు అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం పుష్ప చూస్తే మీరు చెప్పినట్టు ఇట్ మైట్ బి అ వెరీ స్మాల్ క్యారెక్టర్ బట్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ క్యారెక్టరైజేషన్ ఉంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి, అలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది అంటే ఖచ్చితంగా చేయడానికి నేను ఎప్పుడైనా రెడీ. బట్ ఊరికే ఇలా వచ్చి వెళ్ళిపోతారు, ఒక లైన్ చెప్పి వెళ్ళిపోతారు అంటే ఆ వాల్యూ ఉండదంటే కొంచెం బాధ అనిపిస్తుంది. సో కొంచెం అది చూస్ చేసుకొని డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి దొరకాలి, సేమ్ మొనోటనస్ గా స్టీరియోటైప్ అవ్వకూడదు అనే ఒక థాట్ లో అనుకొని నేను చూస్ చేస్తాను. అంటే స్టార్స్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారా లేకపోతే? ఇప్పటి వరకు అంత పెద్ద స్టార్ ఫిల్మ్స్ రాలేదు. పుష్ప చేస్తున్నప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది అన్ని మేనేజ్ చేయడానికి. సో ఆ టైంలో నేను వేరే ఏది ఒప్పుకోలేదు, వేరే కమిట్మెంట్స్ తీసుకోలేదు ఏది కూడా. సో ఇప్పుడు ఇంకా చూడాలి ముందుకి. మరి ఇప్పుడు రెస్పాన్స్ వింటుంటే ఏమనిపిస్తుంది? తర్వాత ఎవరితో మాట్లాడారా సుకుమార్ సార్తో కానీ వీళ్ళతో కానీ ఎవరితో?
దీంతో ఎవరితో మాట్లాడడానికి అవ్వలేదు, అంటే నిన్న మొన్న రిలీజ్ అవును, కాబట్టి అవును. చాలా బిజీగా హడావుడిగా ఉంది. మేబీ ఇంకొక 1 వీక్ తర్వాత అందరూ ఫ్రీ అయిపోతారు, సో అప్పుడు మాట్లాడి హాయిగా ఒక మంచి ఇది టైం స్పెండ్ చేయొచ్చు. ఎస్, అయితే ఒకప్పుడు ఉండే బౌండరీస్, అంటే ఇది తెలుగు సినిమా అని, ఇది కన్నడ సినిమా అని, వీళ్ళ ఆర్టిస్టులు అని, ఈ ఆర్టిస్టులు అని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బౌండరీస్ అన్ని కూడా స్మాష్ అయిపోయినాయి. ఒక ఇండియన్ సినిమా అనేది ఒక రూఫ్ కిందకి వచ్చేసింది. ఆర్టిస్టులు అందరూ కూడా పాన్ ఇండియా ఆర్టిస్ట్ అనే ట్యాగ్ వచ్చేసింది కదా. సో మొత్తానికి ఆ రకంగా చూసుకున్నా కూడా మీకు అంటే పుష్ప అంటే దేవర తర్వాత పుష్ప, నెక్స్ట్ ఫౌజీ అన్ని అంటే తెలుగు సినిమా అంటే ఆరిజినేటింగ్ ఫ్రమ్ తెలుగు, బట్ పాన్ ఇండియా. హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఈ రోజు తెలుగు సినిమా అనేదే ఒక పాన్ ఇండియన్ సినిమాని క్రియేట్ చేసినదే తెలుగు సినిమా. సో దే హావ్ బ్రాట్ ఆల్ ద ఇండియా టుగెదర్, బ్రేకింగ్ ఆల్ ద బౌండరీస్. సో అది ఒక వెరీ వెరీ నైస్ థాట్ అండ్ ఇది మన తెలుగు ప్రేక్షకులు మన తెలుగు సినిమా చేసినది. సో వీ షుడ్ గివ్ దట్. మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు చేసిన ఈ అంటే ఇప్పుడు ఇదే సినిమా చేశారు, ఇప్పుడు పుష్ప, ఇప్పుడు అదే బ్యానర్లో మైత్రి మూవీ మేకర్స్లోనే ఎన్టీఆర్ నీల్ రాబోతుంది. అక్కడ మీకు తెలిసిన ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, మీరు ఆల్రెడీ పనిచేసిన ఎన్టీఆర్ గారు ఉన్నారు. మరి అప్రోచ్ అయ్యారా, లేకపోతే అంటే వెరీ సూన్ ఆన్ ద సెట్స్ అంటున్నారు. ప్లస్ రుక్మిణినే హీరోయిన్ కింద కూడా ఫిక్స్ అవుతుంది ఆల్మోస్ట్. సో మరి నెక్స్ట్ అయినా ఫిక్స్ అయినా చూడాలి. ఇంకా మన ప్రశాంత్ సార్తో ఇంకా మాట్లాడడానికి టైం దొరకలేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. హోప్ఫుల్లీ ఏమైనా వాళ్ళు అనుకుంటే ఒక క్యారెక్టర్ కి మంచి క్యారెక్టర్ కి ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటే, అంటే మరి మీరు రిమైండ్ చేయరా, అంటే ఆఫీస్కి వెళ్ళడం కానీ రిమైండ్ చేయడం కానీ లేకపోతే ఫోన్లు చేసి విష్ చేయడం కానీ అలాంటివి ఉండవు? యూజువల్ గా నేను జనరల్ గా మాట్లాడతా, కానీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అది చెయ్యను, ఎందుకంటే వాళ్ళకి మన క్యాలిబర్ ఏంటి అనేది తెలుసు ఆల్రెడీ. సో మనం వెళ్ళి కోరుకోవడం అది బాగుండదు. మనకి మన కోరిక మీద మనకి క్యారెక్టర్ దొరకకూడదు, మన టాలెంట్ మీద దొరకదు. సో జనరల్ టాక్స్ అయితే ఉంటది సార్ తో, బట్ ఎప్పుడు కూడా ఇలా నేను అప్రోచ్. అయితే మీరు ఇన్ని రగ్గడ్ క్యారెక్టర్లో ఇదంతా ఇంత విలనిష్ గా కానీ లేదా ఇదంతా విలనీ కానీ ఇంత బాగా పోటే చేయగలుగుతున్నారు కదా, మరి మీ ఓన్ గా వచ్చిన కన్నడలో ఇప్పుడు రిషబ్ శెట్టి ఆ క్యాంపు వాళ్ళతో ఇప్పుడు లేదా మీ జర్నీ ఏమి వెళ్ళడం కానీ? అంటే ముందు కాంతారా 2 జరుగుతుంది, ఇప్పుడు ముందు ఒకసారి అనుకున్నా నేను ఇలా ఒక ప్రాజెక్ట్ కి అప్రోచ్ కూడా అయ్యిన. ఓకే, బట్ ఏమైందంటే అదొక చిన్న క్యారెక్టర్ కి ఇది చేస్తున్నాం మనము, ఆడిషన్ చేస్తున్నాము అని అన్నారు, కానీ చాలా మంచి రెస్పాన్స్ దొరికింది ఆడిషన్ ఇట్ సెల్ఫ్. చాలా బాగానే చేస్తారు, కానీ ఈ క్యారెక్టర్ మీకు కాదు, మీ క్యాలిబర్ ఇంకా చాలా పెద్ద క్యాలిబర్, ఇది ఆ క్యారెక్టర్ కి కాదు, మీరు వెయిట్ చేయండి మంచి ప్రాజెక్ట్స్ దొరుకుతుంది అని అన్నారు. యాజ్ అన్ యాక్టర్ నాకు అది చాలా నచ్చింది, మన క్యాలిబర్ ని గుర్తు చేశారు. అండ్ వద్దు అని చెప్పడం అంటే అది ఒక పెద్ద ఇదే. ఓకే, నాకు సినిమా దొరకలేదు అనే బాధ లేదు, కాంతారా కాదు వేరే సినిమా దొరకలేదు అనే బాధ లేదు, కానీ వాళ్ళు అది నాకు చాలా నచ్చింది. సో హోప్ఫుల్లీ వెరీ సూన్ వాళ్ళ నెక్స్ట్ ఫిల్మ్స్ లో ఏదైనా వస్తుంది. అంటే మీరు అంటే మాకు పుష్ప 2లో చూసినప్పుడు ఏంటంటే ఎవడరా ఇది ఇంత రాక్షగా ఉన్నాడు, బట్ ఇన్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు చాలా స్వీట్ గా అనిపిస్తుంది మీతో మాట్లాడడం. కానీ మీరు అన్నట్టు చాలా మెసేజెస్ కూడా వచ్చినాయి, ఓ యు లుక్ స్కేరీ, చాలా భయంకరంగా ఉన్నావు ఎవరు నువ్వు అన్నట్టు. అక్కడ అదే కదా సక్సెస్, ఆ పర్టికులర్ ఫిలిం వరకు మనం 100% సక్సెస్ అయ్యామంటే అదే స్కేరీగా ఉన్నావు, చాలా ఇదిగా ఉన్నావు, బట్ మీతో మాట్లాడుతుంటే అర్థం అవుతుంది బట్ హౌ స్వీట్ యు ఆర్ అనేది. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే అంటే నాట్ ఓన్లీ ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం అంటే అన్ని రకాల క్యారెక్టర్ చేయగలడం అనేది మనకి ఇది కాబట్టి నెక్స్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఫౌజీలో పాజిటివ్ క్యారెక్టర్ కానీ లేకపోతే మీరు హీరోగా అనుకుంటున్న ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక టిపికల్ క్యారెక్టర్, ఒక టిపికల్ ఆర్టిస్ట్ అనే ట్యాగ్ అయితే వస్తుంది యాక్చువల్గా, అంటే ఒక చట్టంలో కట్టేయకుండా వర్సటైల్ యాక్టర్ ఆఫ్ అనేది ఒకటి వస్తుంది యాక్చువల్గా. సో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ కెరీర్ ఇంకెక్కడి నుంచి చాలా ఫ్లరిష్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా.